హాయ్ అండి, వెల్కమ్ టు ఏఎన్మి మ్యాథ్ అకాడమీ. సో మరి లాస్ట్ క్లాస్లో 6 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసినామండి, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఓకే, నెక్స్ట్ 7th నుంచి స్టార్ట్ చేద్దాం. చూడండి, ఇక 7th ప్రాబ్లం, ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్, అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ గివెన్. ఓకే, ఫైండ్ జనరల్ సొల్యూషన్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. మరి జనరల్ సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, సో దీని నుంచి మనం dy/dx రాద్దాం. Okay, dy/dx is equals to dy/dx is equals to ఏమొస్తుంది? dy/dx అంటే x³ మైనస్ y³ బై x² మైనస్ xy². ఓకే, సో మరి దీన్ని సాల్వ్ చేయాలి అంటే మనకు డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. డిఫరెంట్ మెథడ్స్ అంటే మనకి మరి ఏ మెథడ్ యూజ్ చేసి దీన్ని సాల్వ్ చేయాలి? వేరియబుల్ సపరబుల్ మెథడా, హోమోజీనియసా, నాన్ హోమోజీనియసా, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్? ఓకే, సో ఇది చూడగానే తెలిసిపోతుందండి, ఇది హోమోజీనియస్ ఈక్వేషన్ అవుతుంది. మరి ఈ ప్రాబ్లం ఇవ్వగానే హోమోజీనియస్ అనేది ఎలా గుర్తుపట్టాలి అంటే, ఇక్కడ చూడండి, x⁻³ ఉంది, y⁻³ ఉంది, x² y⁻1, 2 + 1 3 అన్నట్టు. ఇక్కడ 1 + 2 3. న్యూమరేటర్ డినామినేటర్ డిగ్రీ సేమ్ ఉంది కాబట్టి, సో దేర్ఫోర్ దిస్ ఈక్వేషన్ ఈజ్ సెడ్ టు బి హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అన్నట్టు. ఓకే, సో సపోజ్ ఇది హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది, HDE. సో మరి హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చినప్పుడు మనకి కన్సిడరేషన్ ఏంటంటే, పుట్ y = Vx అన్నట్టు. ఓకే, పుట్ y = Vx. సో డెరివేటివ్ చేద్దాం, డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x. డెరివేటివ్ చేస్తే dy/dx = v + x × dv/dx అవుతుంది. ఓకే, dy/dx వాల్యూ. సో ఇప్పుడు ఈ వాల్యూస్ అనేది ఇలా సబ్స్టిట్యూట్ చేద్దాం. dy/dx ప్లేస్లో v + x × dv/dx. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు x³ మైనస్ y³ ప్లేస్లో vx³ అంటే v³ x³ బై x² vx × x² vx³ మైనస్ v² x² v² x² × x అంటే v² x³ అన్నట్టు. సో న్యూమరేటర్లో x³ డినామినేటర్లో x³ కామన్ తీసి క్యాన్సిల్ చేయొచ్చు. ఇక రిమైనింగ్ ఏమొస్తుంది? 1 - v³ బై v మైనస్ v² వస్తుంది. v + x × dv/dx = ఓకే, సో దీని నుంచి x × dv/dx ఏంది? x × dv/dx = 1 - v³ బై v మైనస్ v². ఇవి రైట్ సైడ్ సెండ్ చేస్తే -v అవుతుంది. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 - v³ - v మల్టిప్లై చేద్దాం, -v × +v అంటే -v² ప్లస్ v³ బై v మైనస్ v² అవుతుంది. +v³ - v³ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, ఇక రిమైనింగ్ ఏంటి? x × dv/dx = ఓకే, x × dv/dx = 1 - v². 1 - v²ని 1 + v × 1 - v రాయొచ్చు. ఓకే, 1 + v × 1 - v బై డినామినేటర్లో v మైనస్ v² ఉంది, v కామన్ తీద్దాం. ఓకే, v కామన్ తీయండి, తీస్తే ఏమవుతుంది? 1 - v అవుతుంది. సో ఇప్పుడు 1 - v 1 - v క్యాన్సిల్. ఇంకా రైట్ సైడ్ మనకి 1 + v/v ఉంది. సో అది లెఫ్ట్ సైడ్ వస్తే ఏమవుతుంది? v/1 + v dv అవుతుంది. x dxని రైట్ సైడ్ సెండ్ చేస్తే 1/x dx అన్నట్టు. ఓకే, సో ఇక్కడ x టర్మ్స్ అన్ని వన్ సైడ్, v టర్మ్స్ అన్ని అదర్ సైడ్ సపరేట్ అయిందండి. ఇంకా ఇక్కడ నుంచి ఏంటంటే ఏ మెథడ్ యూజ్ చేయాలంటే వేరియబుల్ సపరబుల్ మెథడ్ని యూజ్ చేయాలి. వేరియబుల్ సపరబుల్ అంటే సపరేట్ ద వేరియబుల్ అన్నట్టు. నెక్స్ట్ ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ అన్నట్టు, ఇంటిగ్రేట్ చేయాలి. రైట్ సైడ్ ఇంటిగ్రేషన్ 1/x అంటే తెలుసు, log x. మరి లెఫ్ట్ సైడ్ ఎలా సాల్వ్ చేయాలి అంటే, డినామినేటర్లో 1 + v ఉంది. సో అందుకే న్యూమరేటర్లో యాడింగ్ అండ్ సబ్ట్రాక్టింగ్ 1 చేయాలి. ఒకవేళ 2 ఉందనుకో 2 యాడ్ చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే, సో అప్పుడు 1 + v - 1 అవుతుంది బై 1 + v dv = ఇంటిగ్రేషన్ 1/x అంటే log x ప్లస్ కాన్స్టెంట్ యాడ్ చేస్తున్నా log c. ఓకే, సపరేట్ ద టర్మ్, సపరేట్ చేద్దాం. ఇప్పుడు సపరేట్ చేస్తే ఏమవుతుంది? 1 - 1/1 + v dv = log x ప్లస్ log c అంటే log cx.
దీనికి ఇంటిగ్రేషన్ చేద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dv అంటే v మైనస్ లాగ్ 1 ప్లస్ v ఓకే ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ cx అన్నట్టు. సో ఈ టర్మ్ అటు వెళ్తే ఏమవుతుంది, v ఈజ్ ఈక్వల్ టు లాగ్ 1 ప్లస్ v ప్లస్ లాగ్ cx అవుతుంది. ఓకే నెక్స్ట్ v అంటే ఏంటి, y బై ఎక్స్ అన్నట్టు. దీని నుంచి v వాల్యూ ఏమవుతుంది, దీని నుంచి ఇక్కడ v వాల్యూ y బై ఎక్స్ అవుతుంది. ఓకే v వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే y బై ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ ఆఫ్ లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అంటే లాగ్ ఏబి అన్నట్టు, అంటే 1 ప్లస్ వి ఇంటూ సిఎక్స్. ఓకే దేర్ ఫోర్ y బై ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ 1 ప్లస్ వి అంటే y బై ఎక్స్ ఇంటూ సిఎక్స్. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది, ఓకే y బై ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ ఎక్స్ ప్లస్ వై బై ఎక్స్ ఇంటూ సిఎక్స్ అవుతుంది. సో ఇక్కడ ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ చేద్దాం. దేర్ ఫోర్ వై ఈజ్ ఈక్వల్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎక్స్ లాగ్ సి ఇంటూ ఎక్స్ ప్లస్ వై అన్నట్టు. ఇక్కడ మాడ్ పెట్టుకుంటే ఆప్షన్లో మాడ్ ఉంది కాబట్టి మాడ్ పెట్టుకోండి. సో ఇది సొల్యూషన్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. ఓకే సో చెక్ చేసుకోండి ఇది. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం, ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. ప్రీవియస్ వన్ కూడా జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇది కూడా మనకు జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి గివెన్ ప్రాబ్లం వచ్చేసి మనకి డివై బై డిఎక్స్ ప్లస్ సీకెండ్ ఎక్స్ ఇంటూ కొసెకండ్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు కాస్ స్క్వేర్ ఎక్స్. మనకి ఇది ఏ ఫామ్లో ఉందంటే ఇక్కడ డివై బై డిఎక్స్ ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ఆఫ్ ఎక్స్. అంటే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్లో ఉంది. ఇది డైరెక్ట్ ఫామ్లోనే ఉంది చూడండి. డివై బై డిఎక్స్ ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్. పి ఆఫ్ ఎక్స్, పి అంటే ఏంటి ఇక్కడ, సో పి మీన్స్ సీకెండ్ ఎక్స్ ఇంటూ కొసెకండ్ ఎక్స్ అన్నట్టు. ఓకే క్యూ ఆఫ్ ఎక్స్ ఏంటి, కాస్ స్క్వేర్ ఎక్స్ అన్నట్టు. క్యూ అంటే కాస్ స్క్వేర్ ఎక్స్. ఓకే నెక్స్ట్ మరి ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఐఎఫ్, ఐఎఫ్ అంటే ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అన్నట్టు. దట్ ఈస్ ఈక్వల్ టు ఫార్ములా ఈ పవర్ పి డిఎక్స్. ఓకే ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ పి అంటే ఏంటి, సీకెండ్ ఎక్స్ ఇంటూ కొసెకండ్ ఎక్స్ అన్నాడు. సీకెండ్ ఎక్స్ ఇంటూ కొసెకండ్ ఎక్స్ డిఎక్స్. ఓకే దట్ ఈస్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెండ్ని 1 బై కాస్ రాయొచ్చు, కొసెకండ్ని 1 బై సైన్ రాయొచ్చు. అంటే టోటల్ ఏం రాయొచ్చు అంటే 1 బై సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ డిఎక్స్. డినామినేటర్లో సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ఉంది. సో ఇక్కడ ఏం చేద్దాం అంటే మల్టిప్లైయింగ్ అండ్ డివైడ్ బై 2 చేయండి. ఓకే ఈ పవర్ 2 బై 2 సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ డిఎక్స్. ఓకే దేర్ ఫోర్ దట్ ఈస్ ఈక్వల్స్ టు ఈ పవర్ 2 బై మన 2 సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ఫార్ములా ఏంటంటే సైన్ 2x అన్నట్టు. సైన్ 2x ఇది ఫార్ములా. ఓకే దేర్ ఫోర్ దట్ ఈస్ ఈక్వల్స్ టు ఈ పవర్ 2 కాన్స్టెంట్ 1 బై సైన్ అంటే ఏంది కొసికెండ్ అన్నట్టు. కొసికెండ్ 2x, కొసికెండ్ 2x dx అన్నట్టు. మరి ఇంటిగ్రేషన్ ఆఫ్ కొసికెండ్ 2x dx అంటే ఇది ఫార్ములా మనకి. ఇంటిగ్రేషన్ ఆఫ్ కొసికెండ్ x అంటే లాగ్ ఆఫ్ కొసికెండ్ x మైనస్ కాట్ x అన్నట్టు ఫార్ములా. ఓకే దేర్ ఫోర్ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 2 ఇంటూ లాగ్ కొసికెండ్ 2x మైనస్ కాట్ 2x బై ఎక్స్ కోషంట్ రావాలి ఇక్కడ. ఓకే ఎక్స్ కోషంట్ ఏముందంటే 2 ఉంది కాబట్టి అది డినామినేటర్లోకి రావాలి. అంటే 2 2 క్యాన్సిల్ అవుతుంది. ఓకే దేర్ ఫోర్ రిమైనింగ్ ఏంది, ఇక ఇక్కడ ఏం లేదంటే బేసీ ఉన్నట్టు. ఈ పవర్ లాగ్ ఎం బేసీ అంటే ఏంది, ఓన్లీ ఎంఏ వస్తుంది. అంటే కొసికెండ్ 2x మైనస్ కాట్ 2x అన్నట్టు. కొసికెండ్ 2x ఏం రాయొచ్చు అంటే 1 బై సైన్ 2x రాయొచ్చు. ఓకే 1 బై సైన్ 2x మైనస్ కాట్ని కాస్ బై సైన్, కాస్ 2x బై సైన్ 2x అన్నట్టు. మరి ఎల్సిఎం ఏంది, ఎల్సిఎం సైన్ 2x దేర్ ఫోర్ న్యూమరేటర్ 1 మైనస్ కాస్ 2x. ఓకే 1 మైనస్ కాస్ 2x బై సైన్ 2x. 1 మైనస్ కాస్ 2x అంటే ఫార్మ్ ఏంది, దట్ ఈస్ ఈక్వల్స్ టు 2 సైన్ స్క్వేర్ ఎక్స్ బై సైన్ 2x అంటే ఫార్ములా 2 సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ అన్నట్టు. ఓకే సో దేర్ ఫోర్ ఇక్కడ 2కి 2 క్యాన్సిల్ అవుతుంది, సైన్కి సైన్ క్యాన్సిల్. సైన్ బై కాస్ అంటే ఎంత, టాన్ ఎక్స్ అన్నట్టు.
అంటే ఐఎఫ్ ఏమొచ్చిందంటే tan x వచ్చింది సింప్లిఫై చేస్తే. ఓకే, జనరల్ సొల్యూషన్. మరి సొల్యూషన్ ఏంటంటే ఫార్ములా y ఇంటూ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ q ఇంటూ ఐఎఫ్ డిఎక్స్ ప్లస్ సి. ఇది ఫార్ములా మనకి జనరల్ సొల్యూషన్. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. y ఇంటూ ఐఎఫ్ అంటే ఏంది tan x ఈజ్ ఈక్వల్స్ టు q అంటే ఏంటి, q మీన్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ అన్నట్టు, కాస్ స్క్వేర్ ఎక్స్ ఐఎఫ్ అంటే tan x అన్నట్టు. ఓకే, tan xని ఇలా రాస్తున్నా, సైన్ బై కాస్ రాయండి, సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ డిఎక్స్. ఓకే, కాస్కి కాస్ క్యాన్సిల్ అవుతుంది. ఇక రిమైనింగ్ ఏముంది ఇక్కడ, ఆటోలో రాద్దాం, సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ రాస్తున్నాం. ఓకే, ఫస్ట్ వన్ డెరివేటివ్ చేస్తే సెకండ్ వన్ వస్తుంది చూడండి. ఫస్ట్ వన్ డెరివేటివ్ చేస్తే సెకండ్ వన్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఒక ఫార్ములా ఉంది మనకి, ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు, ఫార్ములా ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ వన్ అన్నట్టు. ఓకే, therefore y tan x is equals to ఏమవుతుందంటే సైన్ స్క్వేర్ ఎక్స్ బై 2 ప్లస్ సి అవుతుంది. ఓకే, క్రాస్ మల్టిప్లై 2, therefore 2y tan x is equals to సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 2c అంటే cనే. దిస్ ఈస్ ద సొల్యూషన్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. If the general solution of differential equation is given. Okay, this is the general solution of given differential equation. Then f of y value find out చేయాలి ఇక్కడ. సో ఫస్ట్ dy by dx రాద్దాం. ఇక్కడ dy by dx ఏమవుతుంది, dy by dx is equals to ఏమవుతుంది, dy by dx 1 ప్లస్ వై స్క్వేర్ బై tan ఇన్వర్స్ y మైనస్ ఎక్స్. ఓకే, సో ఇది వేరియబుల్ సపరబుల్ అవ్వదు. వేరియబుల్ సపరబుల్ అవ్వాలంటే ఎక్స్ టర్మ్స్ వై టర్మ్స్ సపరేట్ అవ్వాలి, సపరేట్ అవ్వదు. నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కూడా అవ్వదు ఇది. ఓకే, నెక్స్ట్ మరి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో 2 టైప్స్ ఉన్నాయండి, dy by dx మోడల్ ఒకటి, dx by dy. dy by dx ఫస్ట్ మోడల్ ఏంటంటే dy by dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y రావాలి. అసలు న్యూమరేటర్లో ఇంటూ వైఏ లేదు అంటే కేస్ 1 ఫస్ట్ కేస్ అవ్వదు, టైప్ 1 అవ్వదు. మరి టైప్ 2 ఏంటి, టైప్ 2 ఏంటంటే రివర్స్ చేయాలి, dx by dy అన్నట్టు. ఓకే, dx by dy ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ y మైనస్ ఎక్స్ బై 1 ప్లస్ వై స్క్వేర్. రివర్స్ చేసినాం, సపరేట్ చేస్తే tan ఇన్వర్స్ y బై 1 ప్లస్ వై స్క్వేర్, ఎక్స్ బై 1 ప్లస్ వై స్క్వేర్. ఎక్స్ బై 1 ప్లస్ వై స్క్వేర్ లెఫ్ట్ సైడ్ సెండ్ చేద్దాం. అప్పుడు dx బై dy ప్లస్ ఎక్స్ బై 1 ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ y బై 1 ప్లస్ వై స్క్వేర్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది అంటే dx బై dy ప్లస్ p ఆఫ్ y ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు q ఆఫ్ y ఫామ్లో ఉంది. p అంటే ఏంటంటే ఇక్కడ p ఈజ్ ఈక్వల్ టు 1 బై 1 ప్లస్ వై స్క్వేరు, q అంటే tan ఇన్వర్స్ y బై 1 ప్లస్ వై స్క్వేర్ అన్నట్టు. సో ఇక్కడ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఐఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ పి డివై అన్నట్టు ఇక్కడ. ఓకే, దట్ ఈస్ ఈక్వల్స్ టు ఈ పవర్ పి మీన్స్ వాట్ 1 బై 1 ప్లస్ వై స్క్వేర్ డివై. ఈ పవర్ మరి 1 బై 1 ప్లస్ వై స్క్వేర్ అంటే ఫార్మ్ ఏంటంటే tan ఇన్వర్స్ వై అన్నట్టు, అంటే ఈ పవర్ tan ఇన్వర్స్ వై. ఓకే, ఐఎఫ్ వాల్యూ వచ్చిందండి, ఐఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ tan ఇన్వర్స్ వై. మరి జనరల్ సొల్యూషన్ ఫార్మ్ ఏంటంటే ఎక్స్ ఇంటూ ఐఎఫ్ అన్నట్టు. ఓకే, జనరల్ సొల్యూషన్ ఫార్ములా ఎక్స్ ఇంటూ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ క్యూ ఇంటూ ఐఎఫ్ డివై ప్లస్ సి. ఇది ఫార్ములా మనకి. ఎక్స్ ఇంటూ ఐఎఫ్ అంటే ఏంది, ఈ పవర్ tan ఇన్వర్స్ వై. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు క్యూ మీన్స్ వాట్, క్యూ మీన్స్ tan ఇన్వర్స్ వై బై 1 ప్లస్ వై స్క్వేర్. ఓకే, సో నెక్స్ట్ ఐఎఫ్ అంటే ఇంటూ ఈ పవర్ tan ఇన్వర్స్ వై ప్లస్ సి. సో మరి ఇంటిగ్రేషన్ చేయాలి దీనికి. ఇక్కడ కన్సిడర్ సబ్స్టిట్యూషన్ యూజ్ చేయాలి. సబ్స్టిట్యూషన్ ఏంటంటే సపోజ్
పుట్ tan ఇన్వర్స్ y ఈజ్ ఈక్వల్ టీ తీసుకుందాం. tan ఇన్వర్స్ y టీ తీసుకొని డెరివేటివ్ చేస్తే ఏమవుతుంది, డెరివేటివ్ ఆఫ్ tan ఇన్వర్స్ y అంటే 1/1 ప్లస్ వై స్క్వేర్ dy ఈజ్ ఈక్వల్స్ టు dt అవుతుంది. ఓకే, ఇప్పుడు 1/1 ప్లస్ వై స్క్వేర్ ఇది dy అన్నట్టు, ఇక్కడ dy వస్తుంది. 1/1 ప్లస్ వై స్క్వేర్ dy అంటే dt సబ్స్టిట్యూట్ చేయొచ్చు. దట్ ఈస్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ y అంటే t, ఇది ఈ పవర్ tan ఇన్వర్స్ y అంటే ఈ పవర్ t ఇంటూ t అవుతుంది. రిమైనింగ్ ఏంటి అంటే dt అవుతుంది ప్లస్. రైట్ సైడ్ మనకి ఈ పవర్ ఎక్స్ ఇంటూ పాలినామియల్ ఆల్రెడీ మనకి ఇంటిగ్రేషన్లో డిస్కస్ చేసినామండి. ఈ పవర్ ఎక్స్ ఇంటూ పాలినామియల్ అంటే మనకి షార్ట్ కట్ ఉంది, అంటే ఈ పవర్ టీ ఇంటూ టీ యాస్టీజ్ రాయాలి. ఓకే, దీని డెరివేటివ్ ఏంది -1, మళ్ళీ డెరివేటివ్ చేస్తే 0 అన్నట్టు, అంటే ఏమొస్తుంది అంటే దీనికి ఇంటిగ్రేషన్ ఇది వస్తుంది ప్లస్ సి. ఓకే, సో ఇదంతా ఏంటంటే ఎక్స్ ఇంటూ ఈ పవర్ tan ఇన్వర్స్ వై అన్నట్టు, ఎక్స్ ఇంటూ ఈ పవర్ tan ఇన్వర్స్ వై ఈజ్ ఈక్వల్ ఈ పవర్ టీ అంటే ఏంది tan ఇన్వర్స్ వై ఇంటూ tan ఇన్వర్స్ వై -1 ప్లస్ సి అన్నట్టు. ఓకే, దేర్ఫోర్ దీని నుంచి ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, దీంతో డివైడ్ చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ వై -1 ప్లస్ సి బై ఈ పవర్ tan ఇన్వర్స్ వై. పైకి వెళ్తే ఏమవుతుంది సి ఇంటూ ఈ పవర్ -tan ఇన్వర్స్ వై అవుతుంది. దిస్ ఈజ్ ద జనరల్ సొల్యూషన్ అన్నట్టు. ఇప్పుడు కంపేర్ చేద్దాం. ఇక్కడ ఎఫ్ ఆఫ్ వై ప్లేస్లో ఏముంది, ఎఫ్ ఆఫ్ వై అంటే ఎంత, ఇప్పుడు tan ఇన్వర్స్ వై -1 అన్నట్టు. ఎఫ్ ఆఫ్ వైఏ ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఎఫ్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ వై -1. ఓకే, ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆఫ్ ఆల్ సర్కిల్స్ ఆఫ్ రేడియస్ ఏ ఈజ్. ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాల్సి. ఆఫ్ వాట్, ఫ్యామిలీ ఆఫ్ ఆల్ సర్కిల్స్. ఫ్యామిలీ ఆఫ్ ఆల్ సర్కిల్స్ అంటే మోర్ దాన్ 2 సర్కిల్స్ ఉంటే అది ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ అవుతుంది. ఓకే, ఫ్యామిలీ ఆఫ్ పెరాబోలాస్ అన్నా అంతే, ఫ్యామిలీ ఆఫ్ హైపర్బోలా అన్నా, ఫ్యామిలీ ఆఫ్ ఎలిప్స్ అన్నా సేమ్. మోర్ దాన్ 2 ఉంటే సో అది ఫ్యామిలీ అంటాం. ఫ్యామిలీ ఆఫ్ ఆల్ సర్కిల్స్ ఆఫ్ రేడియస్ ఎంత ఏ, అంటే టోటల్ సర్కిల్స్ అన్నిటికీ రేడియస్ ఏనే, ఇంకా ఫిక్స్ అన్నట్టు, అది ఫిక్స్ అన్నట్టు. ఓకే, అది మనకి కాన్స్టెంట్ ఫిక్స్డ్, అది చేంజ్ అవ్వదు. ఇక సర్కిల్స్ అన్నిటికీ రేడియస్ ఏనే. ఓకే, సో దేర్ఫోర్ అప్పుడు సర్కిల్ ఈక్వేషన్ ఏమవుతుందంటే, సపోజ్ కన్సిడర్ సర్కిల్ ఈక్వేషన్ ఏమవుతుందంటే ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఇది ఈక్వల్ రేడియస్ ఎంత ఏ స్క్వేర్, ఆర్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ అన్నట్టు. సో మరి సెంటర్ చేంజ్ అవుతుంది. ఓకే, ఆల్ సర్కిల్స్కి సెంటర్ చేంజ్ అవుతుంది కానీ రేడియస్ చేంజ్ అవ్వదు, రేడియస్ అన్నిటికీ సేమ్. ఓకే, మరి సెంటర్ ఏంటంటే హెచ్ కామా కే చేంజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ కాన్స్టెంట్స్ ఎన్ని ఉన్నాయంటే 2 కాన్స్టెంట్స్ అన్నట్టు. సార్ ఇక్కడ 3 కాన్స్టెంట్స్ ఉన్నాయి కదా, హెచ్ కేఏ 3 కాన్స్టెంట్స్ కాదండి, ఎందుకంటే రేడియస్ ఫిక్స్డ్ అన్నట్టు. అది అంటే కాన్స్టెంట్స్ ఓన్లీ సెంటర్ హెచ్ కామా కేనే, 2 కాన్స్టెంట్సే ఉన్నాయి. ఓకే, సో 2 కాన్స్టెంట్స్ ఉన్నాయి కాబట్టి 2 టైమ్స్ డెరివేటివ్ చేయాలి. 2 టైమ్స్ డెరివేటివ్ చేసి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ చేయాలి. ఓకే, 2 టైమ్స్ డెరివేటివ్ చేద్దాం. ఫస్ట్ డెరివేటివ్ చేద్దాం. డెరివేటివ్ చేస్తే ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. ఓకే, సో ఫస్ట్ టైం డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, దీనికి డెరివేటివ్ చేస్తే ఏమవుతుంది అంటే 2 ఇంటూ ఎక్స్ మైనస్ హెచ్ అవుతుంది. దీనికి డెరివేటివ్ 2 ఇంటూ వై మైనస్ కే, సో ఇది మనకి ఎక్స్ కాదు కాబట్టి డెరివేటివ్ చేస్తే డివై బై డిఎక్స్ అవుతుంది, లేదా వై డాష్ y1 అన్న నో ప్రాబ్లం y1. ఓకే, ఈజ్ ఈక్వల్ రైట్ సైడ్ డెరివేటివ్ ఏంది 0 అవుతుంది. 2 కామన్ తీయచ్చు, 2 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ హెచ్ ప్లస్ వై మైనస్ కే ఇంటూ y1 ఈజ్ ఈక్వల్స్ టు 0. 1 టైం కంప్లీట్ అయిందండి. మళ్ళీ సెకండ్ టైం చేస్తున్నా, అగైన్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో ఎక్స్ మైనస్ హెచ్కి డెరివేటివ్ 1, రైట్ సైడ్ యూవి అన్నట్టు, యూ ఇంటూ అంటే వై మైనస్ కే ఇంటూ డెరివేటివ్ ఆఫ్ y1 అంటే y2 ప్లస్ y1 ఇంటూ మళ్ళీ దీనికి డెరివేటివ్ చేస్తే y1 వస్తుంది. ఆల్రెడీ y1 ఉంది కాబట్టి y1 ఇంటూ y1 అంటే y1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత 0 అవుతుంది. సో దీని నుంచి వై మైనస్ కే ఇంటూ y2 ఈజ్ ఈక్వల్ టు ఈ 2 టర్మ్స్ రైట్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది -1 మైనస్ y1 స్క్వేర్ అవుతుంది. వై మైనస్ కే వాల్యూ ఎంత, దీని నుంచి -1 మైనస్ y1 స్క్వేర్ బై y2 అవుతుంది. ఓకే, ఈ వాల్యూ తీసుకెళ్ళి ఎందులో సబ్స్టిట్యూట్ చేద్దాం అంటే ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, ఇలా సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడు ఎక్స్ మైనస్ హెచ్ వాల్యూ అవుతుంది. ఓకే,
అంటే ఎక్స్ మైనస్ హెచ్ ప్లస్ y1 ఇంటూ వై మైనస్ కే వాల్యూ ఏంటి -1 మైనస్ y1 స్క్వేర్ బై y2 అవుతుంది. ఈజ్ ఈక్వల్ ఎంత 0 అన్నట్టు. సో ఇప్పుడు ఈ టర్మ్ రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది ఎక్స్ మైనస్ హెచ్ ఈజ్ ఈక్వల్ ఈ రెండు పాజిటివ్ అవుతాయి, నెగిటివ్ అవుతుంది యాక్చువల్గా, మైనస్ మల్టిప్లై చేస్తే y1 ఇంటూ 1 ప్లస్ y1 స్క్వేర్ బై y2 అవుతుంది. ఇది ఎక్స్ మైనస్ హెచ్ వాల్యూ అన్నట్టు. ఎక్స్ మైనస్ హెచ్ ఉంది, వై మైనస్ కే ఉంది. ఈ టూ వాల్యూస్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, దేర్ఫోర్ ఈక్వేషన్ 1 ఇంప్లైస్ ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ఏమవుతుంది స్క్వేరింగ్ చేస్తే y1 స్క్వేర్ 1 ప్లస్ y1 స్క్వేర్ హోల్ స్క్వేర్ బై y2 స్క్వేర్ ప్లస్ y మైనస్ కే హోల్ స్క్వేర్ అంటే నెగిటివ్ కామన్ తీస్తే నెగిటివ్ హోల్ స్క్వేర్ పాజిటివ్ అవుతుంది, అంటే 1 ప్లస్ y1 స్క్వేర్ హోల్ స్క్వేర్ బై y2 స్క్వేర్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ ఏంది ఏ స్క్వేర్ అన్నట్టు. సో మనకి ఇక్కడ ఏం కామన్ వస్తుంది, కామన్ టర్మ్ ఏంటంటే న్యూమరేటర్లో 1 ప్లస్ y1 స్క్వేర్ హోల్ స్క్వేర్ బై y2 స్క్వేర్ కామన్ తీస్తే రిమైనింగ్ ఏంటి ఇక y1 స్క్వేర్ ప్లస్ 1 అవుతుంది. ఈజ్ ఈక్వల్ ఎంత అంటే ఏ స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ పవర్ 2 ఇక్కడ పవర్ 1 బేసెస్ ఈక్వల్ పవర్ షుడ్ బి యాడెడ్. పవర్స్ యాడ్ చేస్తే 1 ప్లస్ y1 స్క్వేర్ 2 ఇక్కడ 1 2 ప్లస్ 1 అంటే 3 ఈజ్ ఈక్వల్ టు ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏ స్క్వేర్ ఇంటూ y2 స్క్వేర్ అవుతుంది. సో ఇది మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. ఓకే ఓకే అండి, నెక్స్ట్ ప్రాబ్లం మరి ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఏ ఫ్యామిలీ ఆఫ్ హైపర్బోలాస్. ప్రీవియస్ ప్రాబ్లం ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ ఇచ్చిండు, నెక్స్ట్ ఇది ఫ్యామిలీ ఆఫ్ హైపర్బోలాస్ whose axes are parallel to coordinate axis. Axis parallel to coordinate axis, centers lie on the line y is equal to 2x. Okay, hyperbola center వచ్చేసి lies on this line and eccentricity is √3. Eccentricity also given. ఏం ఫైండ్ అవుట్ చేయాలి, డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ చేయాలి. డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ చేయాలి అంటే ఇక్కడ మనకి సపోజ్ కన్సిడర్ h, k be the center of the hyperbola. ఓకే, సపోజ్ సెంటర్ తీసుకుందాం h, k. ఓకే, సెంటర్ సి h, k తీసుకుందాం సెంటర్ అన్నట్టు ఇది. ఓకే, సెంటర్ లైస్ ఆన్ ద లైన్. సెంటర్ వచ్చేసి ఈ లైన్ మీద ఉంది అంటే ఈ పాయింట్ ఇట్లా సబ్స్టిట్యూట్ చేయాలి, అంటే k ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 2h అవుతుంది. అండ్ ఆల్సో ఎసెంట్రిసిటీ తెలుసు మనకి. ఎసెంట్రిసిటీ ఎంత, ఎసెంట్రిసిటీ వచ్చేసి √3. మనకు బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్మ్ ఏంటంటే ఏ స్క్వేర్ ఆఫ్ ఈ స్క్వేర్ -1 అన్నట్టు. ఓకే, దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ఆఫ్ ఈ స్క్వేర్ అంటే √3 హోల్ స్క్వేర్ 3 - 1 2a స్క్వేర్. బి స్క్వేర్ వాల్యూ 2a స్క్వేర్ అవుతుంది. ఓకే, దేర్ఫోర్ ఇప్పుడు ఫ్యామిలీ ఆఫ్ హైపర్బోలా ఏ ఫామ్లో ఉంటుంది అంటే సపోజ్ ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇది ఈక్వేషన్ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ హైపర్బోలా అన్నట్టు. సో మరి కే ప్లేస్లో 2h, బి స్క్వేర్ ప్లేస్లో 2a స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై మైనస్ 2h హోల్ స్క్వేర్ బై 2a స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అవుతుంది. ఎల్సిఎం 2a స్క్వేర్, దేర్ఫోర్ న్యూమరేటర్ ఏమవుతుంది అప్పుడు 2 ఇంటూ ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ మైనస్ వై మైనస్ 2h హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2a స్క్వేర్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మరి ఇక్కడ కాన్స్టెంట్స్ 2 కాన్స్టెంట్స్ హెచ్ ఉంది, కే ఏ ఉంది కాబట్టి 2 టైమ్స్ డెరివేటివ్ చేయాలి. ఫస్ట్ టైం చేద్దాం డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. డెరివేటివ్ చేస్తే 4 ఇంటూ ఎక్స్ మైనస్ హెచ్, దీనికి డెరివేటివ్ చేస్తే 2 ఇంటూ వై మైనస్ 2h ఇంటూ y1 అవుతుంది. ఈజ్ ఈక్వల్ రైట్ సైడ్ డెరివేటివ్ ఏంది 0 అవుతుంది. 2 కామన్ తీయండి అంటే 2 టైమ్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్. ఓకే, 2 కామన్ తీస్తే మైనస్ వై మైనస్ 2h ఇంటూ y1 ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. ఫస్ట్ టైం అయిపోయిందండి, మళ్ళీ సెకండ్ టైం చేద్దాం. సెకండ్ టైం చేస్తే ఏమవుతుంది, ఇక్కడ సెకండ్ టైం చేస్తే డెరివేటివ్ ఇక్కడ 2 ఇంటూ 1 2 అవుతుంది మైనస్ అది ఈ టర్మ్ని రైట్ సైడ్ సెండ్ చేద్దాం, అప్పుడు ఈజ్ ఈక్వల్ 0 పోద్దండి ఇక్కడ. అంటే 2 టైమ్స్ ఆఫ్
2 టైమ్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది అంటే వై మైనస్ 2h ఇంటూ y1 అవుతుంది. ఇప్పుడు డెరివేటివ్ చేయాలి. డెరివేటివ్ చేస్తే 2 ఈజ్ ఈక్వల్స్ టు ఇది యూవీ అన్నట్టు యూ ఇంటూ అంటే వై మైనస్ 2h ఇంటూ డెరివేటివ్ ఆఫ్ y1 అంటే y2 అవుతుంది ఇక్కడ ప్లస్ y1 ఇంటూ మళ్ళీ డెరివేటివ్ ఆఫ్ y అంటే y1 ఆల్రెడీ y1 ఉంది కాబట్టి y1 స్క్వేర్ అవుతుంది. సో దీని నుంచి y మైనస్ 2h ఇంటూ y2 ఈజ్ ఈక్వల్ వాల్యూ ఏంటంటే 2 మైనస్ y1 స్క్వేర్ అన్నట్టు. ఓకే, సో ఇక్కడ ఏమైనా ఈ ఈక్వేషన్ నుంచి ఏం చేద్దామంటే ఇక్కడ సో ఈ ఈక్వేషన్ నుంచి హెచ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, 2 మల్టిప్లై చేస్తే 2x మైనస్ 2h y కూడా మల్టిప్లై చేద్దాం y1 మైనస్ 2hy1 అవుతుంది. ఓకే, సో 2h అటు సైడ్ నెక్స్ట్ y1 ఇటు సైడ్ పోతే ఏమవుతుంది 2h మైనస్ y1 ఇజ్ ఈక్వల్స్ టు ఇది రైట్ సైడ్ వెళ్తే పాజిటివ్ అవుతుంది అంటే 2h మైనస్ 2hy1 అవుతుంది. ఇందులో ఏం కామన్ తీద్దాం అంటే 2h కామన్ తీద్దాం. కామన్ తీస్తే ఎంత 1 మైనస్ y1 అవుతుంది. ఏంది ఇది 2x మైనస్ y1 అన్నట్టు. దాని నుంచి హెచ్ వాల్యూ ఏమవుతుంది అంటే 2x మైనస్ y1 బై 2 ఇంటూ 1 మైనస్ y1 హెచ్ వాల్యూ వచ్చిందండి. ఓకే, సో ఈ హెచ్ వాల్యూ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు y మైనస్ 2 ఇంటూ హెచ్ అంటే 2x మైనస్ y1 బై 2 ఇంటూ 1 మైనస్ y1 ఇంటూ వాట్ ఇంటూ y2 ఈజ్ ఈక్వల్స్ టు 2 మైనస్ y1 స్క్వేర్ అవుతుంది. దీన్ని సింప్లిఫై చేయాలి. ఇక్కడ మనకి ఆ కాన్స్టెంట్స్ లేవు చూడండి. ఓకే, సో ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 2 క్యాన్సిల్. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే y ఇంటూ 1 y మైనస్ y ఇంటూ y1 అంటే y1 మైనస్ మల్టిప్లై చేస్తే మైనస్ 2x ప్లస్ y1 బై వాట్ బై 1 మైనస్ y1 బై 1 మైనస్ y1 అవుతుంది. ఇక్కడ 1 మైనస్ y1 ఇంటూ వాట్ ఇంటూ y2 ఈజ్ ఈక్వల్స్ టు 2 మైనస్ y1 స్క్వేర్. సో ప్లస్ y1 మైనస్ y1 క్యాన్సిల్ అవుతుంది. ఇక రిమైనింగ్ ఏంటంటే y మైనస్ 2x ఇంటూ ఇది కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. సో అప్పుడు y మైనస్ 2x ఇంటూ y2 y మైనస్ 2x ఇంటూ y2 ఈజ్ ఈక్వల్ రైట్ సైడ్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1 తోటి మల్టిప్లై చేస్తే 2 మైనస్ y1 స్క్వేర్ మైనస్ y1 తోటి మల్టిప్లై చేస్తే మైనస్ 2y1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ y1 స్క్వేర్ ఇంటూ y1 అంటే y1 క్యూబ్ అవుతుంది. ఓకే, సో ఈ 2 నెగిటివ్ టర్మ్స్ని లెఫ్ట్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది y మైనస్ 2x ఇంటూ y2 ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2y1 ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది అంటే 2 ప్లస్ y1 క్యూబ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ ద నాట్ సొల్యూషన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండి. ఓకే ఓకే అండి, సో దీంతో మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్ మ్యాక్సిమం కంప్లీట్ చేసినాం అండి ప్రాబ్లమ్స్. ఇంకా మీకు ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకేనా, బాయ్ అండి మరి.